చాలా కాలం తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న సీరీస్ చూశాను. 90స్ కిడ్స్. ఐ నో మీరందరూ ఎప్పుడో చూసుంటారు. నేనే చాలా లేట్‌గా చూశాను. బట్ అది చూసిన తర్వాత చిన్ననాటి లైఫ్ అంతా ఒక్కసారి కళ్ళ ముందుకొచ్చినట్టు అనిపించింది. ఎన్ని జ్ఞాపకాలు. మీ డ్యాడీకేంటే గవర్నమెంట్ జాబ్ హాయిగా అని ఫ్రెండ్స్. కానీ ఆ గవర్నమెంట్ జాబ్‌లోనూ మళ్ళీ ఇన్ని అడ్జస్ట్‌మెంట్స్ లైఫ్‌లో ఎన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రతి పైసాని ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకూడదు అని చూస్తాం. అందులో చూపించిన విధంగానే కుట్టించిన చెప్పులనే మళ్ళీ మళ్ళీ కుట్టించుకొని యూజ్ చేసే ఫాదరు. అమ్మ గురించయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అప్పుడు మెయిడ్‌ని అఫోర్డ్ చేసేంత స్తోమత లేకుండే. సో, ప్రతి పని చేసుకుంటూ పోయేది. బట్టలు ఉతకడము, గిన్నెలు తోమడము, ప్రతి ఒక్కటి అమ్మే చేసుకునేది. ఈవెన్ మాకు కూడా చెప్పేది కాదు. స్కూల్ నుండి వచ్చాక పిల్లలు అలసిపోతారు, హోమ్ వర్క్ అది ఇది అని చెప్పి. కానీ అబ్జర్వ్ చేశారా? రూ. 100 కేబుల్ బిల్లు, ట్యూషన్ ఫీజ్ రూ. 100 ఇలా చూపించారు కదా! నిజంగానే మా ట్యూషన్ ఫీజ్ అప్పుడు రూ. 100. ఇందులో ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే సండే రోజు నాన్ వెజ్. ఇది మాత్రం పక్కా ఉండేది. సండే రోజు ఏదో ఒక నాన్ వెజ్ ఉండేది. అండ్ టీవీలో సినిమా చూసేవాళ్ళం. అదొకటి. అండ్ బట్టలు కొనుక్కోవడం. దాంట్లో బర్త్‌డేకెళ్ళాలని చెప్పి వాళ్ళ అబ్బాయి కొత్త బట్టలేసుకుంటే వాళ్ళ అమ్మ తిడతది. కానీ అది నిజం. చాలా ఇంట్లో జరుగుతది. ఎన్ని సార్లని ఇప్పుడు కొన్నట్టు ఇప్పుడు పిల్లలకి చెప్తే వాళ్ళు ఏదో అనుకుంటారు. దే డోంట్ అండర్‌స్టాండ్. కానీ అప్పుడు బట్టలు కొనాలంటే ఏదో పండక్కి సంవత్సరానికి ఒకసారి లేదా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు స్కూల్ డ్రెస్ చిన్నగయిపోతే. అంతేగాని ఇప్పుడు కొన్నట్టు ప్రతి దానికి లేదా షాపింగ్‌కెళ్ళామంటే చాలు కొనాల్సిందే అన్నట్టు ఇప్పుడున్నది. చిన్నప్పుడు మనీ సేవ్ చేసుకునే అలవాటు ఒకటుండేది. అబ్జర్వ్ చేశారా? కిడ్డీ బ్యాంక్ ఒకటి మనం దగ్గర పెట్టుకునేవాళ్ళం. నాకైతే ఉండేది. మా డ్యాడీ ఇచ్చిన ప్రతి రూపాయిని దాసిపెట్టుకొని, దాని అమౌంట్‌ని మంచిగా సేవ్ చేసి పెట్టుకునేదాన్ని. ఆ అమౌంట్‌తో నేను ఏదైనా బుక్సో, పెన్సిల్సో ఏదైనా కావాలంటే అప్పుడు తీసుకొని కొనుక్కునేదాన్ని. లేదు ఇంట్లో ఏదన్నా నిజంగా ఎప్పుడూ డబ్బులుండాలని ఏముంది. అప్పుడప్పుడు నేను దాచిపెట్టిన డబ్బులు గూడా ఉపయోగపడేవి ఇంట్లో ఖర్చులకి. అటువంటి రోజులు, అటువంటి అడ్జస్ట్‌మెంట్స్. కానీ దానిలో చాలా వాల్యూస్ నేర్పిస్తది ఆ లైఫ్. మనకి డబ్బు విలువ తెలియజేస్తది. అండ్